2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్టు మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ అలాగే ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. ఆగస్టు మాసంలోకి వచ్చేసరికి మనం గ్రహ సంచారాన్ని ఒకసారి గమనిస్తే కనుక ముఖ్యంగా ఈ మాసంలో చంద్రగ్రహ సంచారము కాకుండా 2 గ్రహ సంచారాలు అనేటువంటివి మారుతూ ఉన్నాయి. రవి శుక్రగ్రహ సంచారాలు వాటి యొక్క సంచారాన్ని ట్రాన్సిట్ అనేటువంటి జరగబోతుందండి. రవి ఆగస్టు 17వ తారీఖున కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి జన్మ స్వరాశిలోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతోంది. ఇక శుక్రుడు ఆగస్టు 20వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలోకి కర్కాటక రాశిలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. అయితే గ్రహ సంచారాన్ని మనం ఒకసారి గమనిస్తే కనుక ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో గురుగ్రహ సంచారంతో పాటుగా శుక్రగ్రహ సంచారం ఆగస్టు 20వ తారీఖు వరకు జరుగుతోంది. కర్కాటక రాశిలో రవి బుధుల యొక్క సంచారము. రవి ఆగస్టు 17 వరకు కర్కాటకంలో ఉండి ఆ తర్వాత సింహంలోకి వెళ్తారు. బుధుడు వక్రించి కర్కాటకంలోనే మాసాంతం వరకు అక్కడే ఉంటారు. సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కన్యారాశిలో కుజగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తుంటే మీనరాశిలో శని వక్రించడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే శని వక్రిస్తారో అండి, కుంభరాశిలో శని ఎలా అయితే ఫలితాలు ఇస్తారో ఆ ఫలితాలన్నీ కూడా ఈ వక్రించినటువంటి శని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని కూడా ఈసారి భిన్నమైనటువంటి మార్పులు, ఏలినాడ శని ఉన్న వాళ్ళకి కూడా కాస్త ఉపశమనం కలిగించేది కూడా కనబడుతుంది ఈ రాశుల్లో. తర్వాత శని యొక్క బాధలు తగ్గడము, కొంతమందికి శని బాధలు పెరగడం, ఇవి కనబడుతున్నాయి. ఈ భిన్నమైనటువంటి మార్పుల కారణంగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దామమ్మా. మరి ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా వారు ఎలాంటి సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో 5 నుంచి 6 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. ప్రధానంగా మనం చూస్తే అండి, ఈ మాసంలో వీళ్ళకి ఒక్కొక్క గ్రహం ఏ ప్లానెట్స్ ఫస్ట్ యోగిస్తున్నాయో మనం చూద్దామమ్మా. 2వ స్థానంలో గురుబలం అనేటువంటిది చాలా బాగుంది. 2వ స్థానంలో శుక్రబలం కూడా. ఎప్పటి వరకు? శుక్రుడు ఆగస్టు 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం అంతవరకు గురు శుక్రులు ఇద్దరు కూడా 2వ స్థానంలో కలిసి ఉంటారు. ఇది ఒక ధనయోగంతో సమానం అండి. అద్భుతమైనటువంటి ధనయోగంగా చెప్పుకోవచ్చు. ఆ తరువాత కూడా శుక్రబలం అనేటువంటిది బాగున్నా అక్కడ మళ్ళీ బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ అది కూడా అద్భుతంగా యోగిస్తుంది. కానీ అక్కడ బుధుడు వక్రించి ఇబ్బందికరంగా ఉన్నాడు. అది కూడా చెప్పుకుందాము. అయితే 3వ స్థానంలో రవి బలము అనేటువంటిది కనబడుతోంది. ఎప్పటి వరకు? ఆగస్టు 17వ తారీఖు వరకు రవి బలం ఉంది. 10వ స్థానంలో రాహు అద్భుతంగా యోగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. 4వ స్థానంలో కేతు ప్రతికూలమైన పరిస్థితులు ఇస్తున్నారు. పంచమంలో కుజుడు ప్రతికూలమైన పరిస్థితులు ఇస్తున్నారు. లాభంలో శని వక్రించి కంటక శనిని యాక్టివేట్ చేస్తున్నారు. అంటే ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 3వ స్థానంలో బుధుడు వక్రించి ప్రతికూలమైన పరిస్థితులు ఇస్తున్నారు. ప్రధానంగా 2వ స్థానంలో గురుబలం బాగుండడము అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరగడం, రెవెన్యూ బాగా జనరేట్ చేయగలిగేటువంటి కెపాసిటీ మీకు పెరగడం, పొటెన్షియల్ పెరగడం, స్కిల్ డెవలప్ అవ్వడం, విద్యలో మంచి గ్రోత్ ఉండడం. అండ్ మళ్ళా ఇంకా వేరే గ్రహం యొక్క మనం పరిస్థితి చూస్తే కనుక విద్యలో ఆటంకాలు మళ్ళీ అక్కడ కనబడుతున్నాయి. సో ఇక్కడ మాత్రం గురుబలం బాగున్నప్పుడు విద్యలో మంచి గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. మాట వల్ల జర్నలిజం కానీ ఇలాంటి దాంట్లో పనిచేసే వాళ్ళకి మంచి గ్రోత్ అనేటువంటిది కనబడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక ఆగస్టు 20వ తారీఖు వరకు చూస్తే అండి, గురు శుక్రుల యొక్క కంజంక్షన్ కనబడుతోంది. దీన్ని ధనయోగంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి ధనయోగము? సినీ నాటక కళారంగాలు, యాక్ట్రెసెస్, యాంకర్స్ కానీ వీటిలో పనిచేసే వాళ్ళకి, నృత్య గీత వాద్యాది రంగాల్లో పనిచేసే వాళ్ళకి, ఎదగాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి, బట్టల షాప్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ ఇందులో పనిచేసే వాళ్ళకి లేదా దాంట్లో ఉండేటువంటి వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది. మంచి బిజినెస్ అవుతుంది. మంచి మనీ అనేటువంటి జనరేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఆగస్టు 20వ తారీఖు తర్వాత శుక్రుడు ఏదైతే కర్కాటక రాశిలోకి వెళ్ళిన తర్వాత బుధ శుక్రుడు యొక్క కంజంక్షన్ జనరల్లీ బాగుంటుంది. కానీ అక్కడ బుధుడు వక్రించి యోగించడం లేదు. బుధుడి బలం ఎప్పుడైతే లేదో కుటుంబ పరంగా వచ్చేటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. లేదా కొలీగ్స్తో, సిబ్లింగ్స్తో
చెల్లితో జనరల్లీ చెప్పాలంటే బుధుడు కాబట్టి చెల్లి ఆ యొక్క సిబ్లింగ్స్ ఈ వాతావరణంలో ఇబ్బందులు క్రియేట్ అవ్వడం కానీ ఇలాంటివి కనబడే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. ప్రధానంగా 3వ స్థానంలో రవి బలము అనేటువంటిది ఉంది. రవి ఎప్పుడైతే యోగిస్తున్నారో రవి ఎప్పటి వరకు యోగిస్తున్నారండి? ఆగస్టు 15 వరకు 17వ తారీఖు వరకు మాత్రమే యోగిస్తున్నారు. ఆ తర్వాత ఆయన 4th హౌస్లోకి వెళ్ళిన తర్వాత రవి బలం తగ్గుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఆగస్టు 17వ తారీఖు వరకు లోపులోనే మీరు ముఖ్యమైన నిర్ణయాలు, ప్రధానమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. 17వ తారీఖు దాటిన తర్వాత అవన్నీ కూడా కాస్త ఆటంకాలు, అబ్స్టాకిల్స్ అనేటువంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 17th లోపులోనే మీరు నిర్ణయం తీసుకోవాలి. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. 17th తరువాత అనారోగ్యము అనేటువంటిది స్వల్పంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. 10th హౌస్లో రాహుగ్రహ సంచారము. కెరీర్ గ్రో అవ్వడానికి కావాల్సిన ఎఫర్ట్స్ అన్నీ మీరు పెట్టండి. మీకు ప్రకృతి ఖచ్చితంగా సహకారం చేస్తుంది. మీరు ఎఫర్ట్స్ పెట్టండి. పర్సనల్ చార్ట్ చూసుకోండి. ఏ విధంగా ఏ కెరీర్లో ఎక్కడ ఎలా మనం అడుగులు వేయాలి అనేటువంటిది చూసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా ప్రకృతి మీ వెనకాల తోడుంటుంది. ఆ విషయంలో చాలా బాగుంది. అయితే 4వ స్థానంలో కేతు. ఇందాక కుటుంబ పరంగా అశాంతి అని చెప్పుకున్నాం కదండి, సేమ్ కన్ఫర్మేషన్ అనమాట. 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కుటుంబ పరంగా ఒత్తిడి పెంచడానికి, సిబ్లింగ్స్తో కావచ్చు, కుటుంబ పరంగా వచ్చే సమస్యలు తీసుకురావడానికి ఇది ఒక ప్రతికూలమైన పరిస్థితి అని చెప్పచ్చు. సో కుటుంబంలో ఎలాంటి గొడవలకి, కలహాలకి, తగువులకి తావివ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం చాలా అవసరం ఈ టైంలో. అదేవిధంగా పంచమంలో కుజగ్రహ సంచారం నడుస్తోందండి. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురవ్వడం, వాళ్ళకి బాగా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి రావడం, వాళ్ళ అనారోగ్య సమస్యలు వీళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయొచ్చు. సో అలాంటి విషయాల్లో కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ పంచమంలో కుజుడు అంటే నాట్ ఓన్లీ సంతానం విషయంలో అండి, రుణ బాధలు, అప్పుల బాధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నడవడిక, బిహేవియర్, కొత్త అలవాట్లు ఏవి చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో విజయం చూడడానికి, ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. కీచులాటలు, గొడవలు, విభేదాలకి తావివ్వద్దు. 11th హౌస్లో శని వక్రించారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి కంటక శని అని. సో ఇక్కడ 11th హౌస్లో శని వక్రించడం అని అంటే జనరల్లీ కంటక శని యాక్టివేట్ అవ్వడం. దీనివల్ల ఏం జరుగుతుంది? కెరీర్లో మళ్ళా ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి. ఇందాక దశమంలో రాహు, ఇక్కడ మళ్ళీ దశమంలో శని. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఉద్యోగం విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేటువంటిది ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుందండి. ఎందుకంటే ఒక పక్క పాజిటివ్ ఉంది, ఒక పక్క నెగిటివ్ ఉంది. మీ పర్సనల్ చార్ట్లో ఏ శనో రాహువో 10th లార్డో ఎక్స్ట్రాడినరీగా ఉన్నారనుకోండి, మీకు పాజిటివిటీ చాలా ఎక్కువగా పెరుగుతుంది. మీ ప్రయత్న బలం చాలా బాగుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు, గురుబలం బాగుంది కాబట్టి. లేదు, మీరు ప్రయత్న బలం లేదు, పర్సనల్ చార్ట్లో చాలా దోషాలు ఉన్నాయనుకుంటే కాస్త ఈ మాసం ఇబ్బందులు అనేటువంటివి క్రియేట్ అవుతాయి. ఈ మాట వాస్తవం, బాగా గుర్తుపెట్టుకోండి. 3వ స్థానంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. ఆయన బాగాలేదు. దీని మూలకంగా ఇందాక కొలీగ్స్తో ఇబ్బందులు ఇవన్నీ మనం చెప్పుకున్నాం కాబట్టి సో ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసము మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణ చేయడం కానీ, నవగ్రహ స్తోత్రాలు చదవడం కానీ, లేదా ఏదైనా ఆదివారం రోజున నవధాన్యాలు దానంగా ఇవ్వడం కానీ చేయండి. ఈ మాసం ప్రత్యేకించి మరిన్ని శుభ ఫలితాలు నవధాన్యాలు దానంగా ఇచ్చిన తర్వాత మీరు చూస్తారు. అంటే ఎలా ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ గోచారము అనేటువంటిది 40% ఒక మానవ జీవితం మీద పడితే, పర్సనల్ చార్ట్ అనేటువంటిది 60% మానవ జీవితం మీద ప్రభావితం అవుతుంది. పర్సనల్ చార్ట్లోనే అంటే రెండింటినీ మనం సమన్వయం చేసుకుంటూ లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఈ ఆస్ట్రాలజీని సహాయం తీసుకుని చేసుకోవాల్సింది రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా దోషం ఉంటే రెమెడీస్ మనం ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి ఆ రెమెడీస్ కూడా ఈ రెండింటినీ సమన్వయం చేసుకున్న తర్వాత వచ్చేటువంటి దాన్ని ఫాలో అవుతూ మాత్రమే ముందుకు వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరించి మీకు భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అమ్మా.